ఫస్ట్ చాప్టర్ బిట్స్ లో డౌట్స్ చూద్దాం నాన్న. 1 to 10 డౌట్స్ అడగండి. 2 sir. 2 ఇంకా నాన్న 1 to 10 ఇంకేం డౌట్స్ ఏం లేవా? Business economics is abstract and applies the tools of microeconomics, involves practical application of economic theory in business decision making, incorporate tools from multiple decisions. Both B and C above none. ఆప్షన్ ఏ అనేది కూడా కరెక్టే, కానీ ఆప్షన్ ఏ ఆల్రెడీ B లో ఇంక్లూడ్ అయి ఉంది అండ్ ఆప్షన్ సి కూడా కరెక్టే. సో కాబట్టి బి అండ్ సి. మైక్రో ఎకనామిక్ సంబంధించి అబ్స్ట్రాక్ట్ అండ్ అప్లై చేస్తుంది కరెక్టే, కానీ సేమ్ ఇదే బిలో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా, బిలో కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇన్వాల్వ్స్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. రైట్, సో ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ బిలో ఇంక్లూడ్ అయి ఉంది. సి అనేది కూడా బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించిందే, కాబట్టి బోత్ బి అండ్ సి. క్లియర్ నానా? Yes sir. నానా ఇంకా 1 to 10 డౌట్స్ ఏమైనా ఉన్నాయా? Eleven to 20. నా 11 to 20 డౌట్స్ ఏం లేవా ఎవరికి? Which of the following is normative economic statement? So normative అంటే ప్రాబ్లం ఒక్కటే ఉంటుందా, సొల్యూషన్ కూడా ఉంటుందా? సొల్యూషన్ కూడా ఉంటుంది. సొల్యూషన్ కూడా ఉంటుంది అంటే జడ్జిమెంట్ ఈ విధంగా జరగాలి, రైట్ అని జడ్జిమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో చూద్దాం ఆప్షన్స్ ఏమున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిక్రీజెస్ విత్ ఇండస్ట్రియలైజేషన్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిక్రీజెస్ విత్ ఇండస్ట్రియలైజేషన్, ఇది ఫ్యాక్ట్ అనా సొల్యూషనా? ఇండస్ట్రియలైజేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందట. అందులో మనకి ఏదైనా జడ్జిమెంట్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉందా? జనరల్ అబ్జర్వేషన్. జనరల్ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ దట్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్. సో ఇది కూడా జనరల్ స్టేట్మెంట్, రైట్? సో దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్ స్టేట్మెంట్. ద మినిమం వేజ్ షుడ్ బి రైజ్డ్ టు 200 per day. ఇందులో ఇలా జరగాలని చెప్తున్నామా, అబ్జర్వేషన్? మినిమం వేజ్ 200 రూపాయలకి మినిమం పెంచాలి అని చెప్తున్నాం, జడ్జిమెంట్ ఉంది. సో ఇది నార్మేటివ్ స్టేట్మెంట్. అలాగే ఇండియా స్పెండ్స్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ నేషనల్ డిఫెన్స్. ఇది అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ సార్. సో ఇట్ ఇస్ అబ్జర్వేషన్, సో ఇట్ ఇస్ ఆల్సో పాజిటివ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ ఓకేనా? yes sir. నెక్స్ట్ ఇంకా 20 లోపు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా? ఏంటన్నా? 19. So which of the following is not within the scope of business economics? So capital budgeting is a technique business decision తీసుకోవడానికి. రిస్క్ అనాలిసిస్ కూడా బిజినెస్ టెక్నికే. బిజినెస్ సైకిల్స్ అనేది కూడా దీంట్లోనే. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఎకనామిక్స్ పరిధిలోకి రాదు నాన్న, రైట్? ఇది ఒక బాడీ ఉంది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని చెప్పడానికి, ఐసిఐ ఉంది, రైట్? సో ఇప్పుడు ఎన్ఎఫ్ఆర్ఏ. సో ఎన్ఎఫ్ఆర్ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని పబ్లిష్ చేస్తుంది, దాన్ని బిజినెస్ హౌసెస్ ఫాలో అవ్వాలి. ఇది ఎకనామిక్స్ పరిధిలోకి రాదు, రైట్? ఇది మనకి కంప్లైన్స్ లోకి వస్తుంది. సో ఎకనామిక్స్ ఏ విధంగా, మనకి బిజినెస్ ఏ విధంగా చేయాలి, బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ అయ్యేవి ఈ మూడు, ఇవి బిజినెస్ ఎకనామిక్స్ లోకి వస్తాయి, కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బిజినెస్ ఎకనామిక్స్ పరిధిలోకి రాదు.
నాట్ విత్ ఇన్ ద స్కోప్ అన్నాడు కాబట్టి అకౌంటింగ్ స్టాండర్డ్ అనేది బిజినెస్ ఎకనామిక్ స్కోప్ లోకి రాదు. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ 21 to 30. మిగిలిన 36 లోపు అన్న డౌట్స్ ఏం లేవు ఎవరికి? ఎంతనా? 31st. The economic system in which all the means of production are owned and controlled by private individuals for a profit. ఇది ఏముంది? క్యాపిటలిజమే కదా, ఇందులో డౌట్ ఏముంది? అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు కదా. 24 సార్. Which of the following is considered as disadvantages of allocation of resources choosing the market system? క్యాపిటలిజం డిమెరిట్స్ కనుక చదివితే ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేసేసి ఉండొచ్చు. ఇన్కమ్ విల్ టెండ్ టు బి అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఇది అయ్యి ఉండొచ్చు. మిగతా కూడా చూద్దాం. పీపుల్ డు నాట్ గెట్, ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఎక్కువ, పీపుల్ కి ఏం కావాలిస్తే దొరుకుతుంది, సో ఇది ఎలిమినేట్. మెన్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఆర్ నాట్ రివార్డెడ్. ఇక్కడ క్యాపిటలిజం లో ఇనిషియేటివ్ ఇన్నోవేషన్ గెట్స్ రివార్డెడ్, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. ప్రాఫిట్స్ విల్ టెండ్ టు బి లో, అసలు ఇక్కడ ప్రాఫిట్ మాక్సిమైజేషన్, ప్రాఫిట్ మోటివ్ అనేది ఉంటుంది, సో క్యాపిటలిజం లో ఇది కూడా ఎలిమినేట్. కాబట్టి ఆప్షన్ ఏ, ఇన్కమ్ విల్ టెండ్ టు బి అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. డబ్బు సంపాదించుకుంటూ పోతే డబ్బులు గానే ఉండిపోతాడు అనేది మనం డిమెరిట్ గా చెప్పుకుంటాం. ఎస్ సార్. ఇంకా నాన్న Sir, 36. In economics, the central economic problem means output is restricted to limited availability of resources. Eliminate. Consumer do not have as much as money as they would wish. Eliminate. There will always be certain level of unemployment. Resources are not always allocated in optimum ways. Restricted to limited. Consumer do not have as much as resources are not allowed. Output is restricted to limited. You do not have as much as money as they wish. Na option ichchadana ena, output is restricted to limited availability of resources. Yes sir, option A ichcharu sir. So option A na actually గా సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే మనం వాట్ టు ప్రొడ్యూస్, ఫర్ హోమ్ టు ప్రొడ్యూస్, ఇది చెప్తాం. నేను ఆ స్టేట్మెంట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ వీడు అప్లికేషన్ బేస్డ్ గా ఇచ్చాడు, కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది కొట్టేశాను. అది డైరెక్ట్ గా
మనకి ఆ స్టేట్మెంట్ వాట్ టు ప్రొడ్యూస్ రైట్ ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ ఆ స్టేట్మెంట్ గురించి అడిగాడేమో అనుకుంటూ నేను చూసుకుంటూ వెళ్ళాను. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్స్ గురించి అడగలేదు రైట్. కాబట్టి ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ కి సంబంధించిన అర్థం వచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో, సో అవుట్పుట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఇక్కడ మనకి స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ వల్ల మనకి ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఆ ప్రాబ్లం ని రిజాల్వ్ చేయడానికి మనం 4 క్వశ్చన్లు వేసుకుంటున్నాం. వాట్ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ రైట్, హౌ టు ప్రొడ్యూస్, ఫ్యూచర్ ప్రొవిజన్ ఫర్ సేవింగ్స్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ 4టికి అర్థం వచ్చేలాగా ఆప్షన్ ఏ ఉంది నాన్న. అంటే మనకి స్కేర్సిటీ అనే అర్థం వచ్చేది ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. మనీ గురించి ఇదంతా కూడా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కేర్సిటీ అనేది లిమిటెడ్ రిసోర్సెస్, దానికి తగ్గట్టుగా మనం అవుట్పుట్ కావాల్సినంత తయారు చేసుకోలేకపోతున్నాము రైట్. సో అది మనకి బేసిక్. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ బిలో కూడా స్కేర్సిటీ ఉంది కదా సార్, కన్స్యూమర్ కి ఎంత కావాలంటే అంత డబ్బు ఉండట్లేదు కదా. సో ఇది సెకండరీ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రొడక్షన్ మనకు కావాల్సిన ప్రొడ్యూస్ చేసుకోవడానికి లిమిటెడ్ గా రిసోర్సెస్ ఉన్నాయి అనేది మనకి బేసిక్ ప్రాబ్లం కదా. సో ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కూడా స్కేర్సిటీ కానీ మనీ గురించి సెకండరీ అన్నమాట రైట్. సో మనం అవుట్పుట్ గురించి, ప్రొడక్షన్ గురించి, దీని గురించి మాట్లాడుకుంటాం రైట్. కాబట్టి ఏ. ఓకే సార్. నెక్స్ట్ నాన్న పాత టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు చూసుకోండి. బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ కొత్త టెక్స్ట్ బుక్ లో ఎక్కువ ఉన్నాయి. అరౌండ్ ఎన్ని ఉన్నాయి? 46 ఉన్నాయి. పాత టెక్స్ట్ బుక్ లో 31, 32 ఎన్నో ఉంటాయి అనుకుంటా. మీ దగ్గర పాత టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఇక్కడ ఇంకా ఎక్కువ బిట్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇంకా నాన్న ఓకే.